ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని బూడిద నిల్వల స్థలాలను జనసేన నాయకులు సందర్శించారు. సందర్శనలో జనసేన మండల అధ్యక్షుడు పొలిశెట్టి తేజ పాల్గొన్నారు. బూడిద నిల్వల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తేజ వాపోయారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తేజ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, జనసేన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరి ఈరోజు విషయం ఏంటంటే, మా మండలం పేరు ఇబ్రహీంపట్నం మండలం అండి. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ మండలాన్ని పేరు పూర్తిగా మార్చేసేలాగా ఉన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, ఈ మండలానికి బూడిద పట్టణం అని చెప్పి పేరు పెట్టేలాగా ఉన్నారండి. ఈ మండలానికి వస్తే ఇక్కడ పరిస్థితుల జీవన విధానం చూస్తే, ఇక్కడ వాళ్ళ యొక్క ఆరోగ్య విధానం కూడా చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి అసలుకే మూనికే నక్క మీద తాడికే పడినట్టుంది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీటిపేస్ నుంచి వెలువడే పొల్యూషన్ వల్ల చాలామంది ఊపిరితిత్తు సమస్యలతో మరియు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే, మరి అది కాకుండా ఇంకో కొండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది ప్రకృతి సహజమైన కొండ అయితే ఇది బూడిద కొండ అండి. ఈ బూడిద కొండనే ఎవరు నిర్మించలేదండి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరియు అలాగే అధికారుల చొరవతో నిర్మించిన కొండ అన్నమాట ఇది. మరి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నానండి, ఇది రాజధానికి మధ్యలో ఉన్న ప్రధానమైన మండలం అండి. ఎన్నో వ్యాపారస్తులు, ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఎంతో కమర్షియల్గా ఉండి ఏరియాని ఒక బూడిద పాలు చేసేసి మా బతుకుల్ని బూడిద బతుకులు చేసేసిన పరిస్థితి ఇక్కడున్న రాజకీయ నాయకులకు తీసుకొచ్చేశారు. ఇది సాధారణంగా దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలం అండి. మరి దేవుడి మీద కనీసం భయం భక్తి కూడా లేకుండా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ సొంత స్థలాల్లాగా ఎక్కడో తీసుకొచ్చిన బూడిద అక్కడ ఒక కట్టు ఉందండి. పాపం పొల్యూషన్ అవ్వకుండా అని చెప్పి అప్పట్లో మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ కట్ట కట్టారు. పొల్యూషన్ కొంచెం కంట్రోల్ అయిందని చెప్పి అనుకుంటే ఆ కట్టను కూడా తెంచేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కట్టేశారండి. నేను ప్రజాప్రతినిధులకి అలాగే అధికారులకి జనసేన పార్టీ తరపు నుంచి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మేము మీకు వారం రోజులు సమయం వేస్తున్నాం. ఈ వారం రోజుల్లోపు మరి ఇక్కడున్న ఈ బూడిద కట్టలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ గుట్టలు అయితే ఏమైనా ఉన్నాయో పూర్తిగా తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మా రిక్వెస్ట్. మేము ఇప్పుడు కూడా ఆర్డర్ చేయట్లేదు, మేమందరం మిమ్మల్ని బతులాడుకుంటున్నాం. ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. అన్నం తింటే మరి బూడిద తిన్న ఫీలింగ్ వస్తుంది, మంచినీళ్ళు తాగుతుంటే దాంట్లో బూడిద కనపడుతుంది. మరి ఇందాక ఒక వ్యక్తి అన్నారు ఇక్కడ, మరి ఈ గ్రామంలో 60 సంవత్సరాలు మించి బతకలేదంటండి మనిషి. మరి ఎంత ఎంత పొల్యూషన్కి ఇక్కడ దారి తీస్తుందో మరి మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు